తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తుల రాశి 2024లో జూన్ నుంచి ఆగస్టు వరకు జరగబోయేది ఇవే. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించబోతున్నారు. అలాగే మీ జీవితంలో మరెన్నో పోరాటాలకు కూడా సిద్ధం కాబోతున్నారు. మరి ఈ రోజు మన వీడియోలో తులారాశి వారికి సంబంధించినటువంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనక తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా జూన్ నుంచి ఆగస్టు నెలలోపు అంటే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు కూడా కొన్ని విశేషమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి. అయితే లగ్న వ్యయాలలో కేతుగ్రహ సంచారం, షష్ఠ సప్తమాలలో గురు రాహువుల సంచారం ఉంది. అలాగే పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం మీకు విశేషమైన ప్రయోజనాలను కలిగేలా చేస్తాయి. కాబట్టి వ్యాపార అభివృద్ధి అయితే బాగుంటుంది. ఎక్కడికి వెళ్లినా గౌరవంగా ఆహ్వానించేవారు మీకు ఎదురవుతారు. ఆర్థిక పరిస్థితులు సైతం మెరుగుపడతాయి. కార్యానుకూలత సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే దూర ప్రయాణాలు లాభిస్తాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు కాస్త అటు ఇటుగా పూర్తవుతాయి. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు మంచి ప్రఖ్యాతి పొందుతాయి. సాంస్కృతిక క్రీడా రంగాలలో ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. నీచ రాజకీయాలు మనస్తాపం కలిగిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉంటారు. నైతిక ధర్మానికి కట్టుబడి ఉంటారు. అలాగే గతంలో చేసిన పొదుపు పథకాలు ఈ సమయంలో ఎంతగానో అవసరానికి ఉపయోగపడతాయి. ప్రభుత్వ పరంగా ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టులు లభిస్తాయి. ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల ప్రయోజనాన్ని దక్కించుకుంటారు. బంధువర్గంలో పదే పదే మీ నుంచి ఆర్థిక సాయం అందిస్తున్న వాళ్లు విసిగించడం మొదలు పెడతారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. మొండి ధైర్యంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. దీపారాధన చేసే కుందిలో 2 చుక్కల పరిమళ గంధం వేసి దీపారాధన చేయండి. వైరు వర్గంతో హోరాహోరీ పోరాటం జరుపుతారు. ఆహార నియమాలు పాటిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వైరి వర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నిన వ్యూహం ఫలిస్తుంది. శుభకార్యాల విషయంలో కార్యానుకూలత కోసం ప్రయత్నిస్తారు. ఫైనాన్స్ స్కీమ్లు, లక్కీ డ్రాలు, షేర్లు, ఇంకా పేకాట, క్రికెట్ బెట్టింగ్స్, రాజకీయ ఫలితాల బెట్టింగ్లకు దూరంగా ఉంటేనే మీకు మంచిది. రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ సమయంలో మీ స్నేహితుల్లోనే వెన్నుపోటుదారులు ఉన్నారనే విషయాన్ని గ్రహిస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా తర్వాత పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సాగించుకుంటారు. ఇక కష్టానికి తగిన ప్రతిఫలం దక్కించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. దీంతో పాటుగా కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం లోపించకుండా జాగ్రత్త వహించడం, దిగమింగడం జరుగుతుంది. దొంగలని తెలిసినా కూడా కొన్నిసార్లు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి మీ చుట్టూ ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు, ఇంకా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు. మీ మీద ఆరోపణలు చేసిన వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఇక ఫాస్ట్ ఫుడ్, బేకరీల వ్యాపారాలు, హాస్టళ్ల నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్సేల్ వ్యాపారాలు, సుగంధ ద్రవ్య వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగపరంగా సంస్థ ఒకరి నుంచి ఒకరిని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే సమయంలో బాధాకరమైన విషయం ఏంటంటే ఇలా తొలగించినందుకు దానికి బాధ్యులు మీరేనని మీపై ఒక దుష్ప్రభావం అయితే జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పట్ల అనవసరంగా బాధ్యతలు నెత్తిన పడతాయి. వ్యాపారంలో రొటేషన్ బాగున్నా భాగస్వాముల ప్రవర్తన వల్ల ఆశించిన ఫలితాలు రావు. అలాగే మీ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం చేయించాలి. పాశుపత కంకణం గాని, రూపును గాని ధరించండి. ప్రేమ పెళ్లిళ్లు ప్రధాన ప్రస్తావనాంశంగా మీ జీవితంలో ఎంతో మారుతాయి. అంతేకాకుండా స్త్రీలకు కూడా ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా జూన్ నెల నుంచి ఆగస్టు మధ్యలో ఈ స్త్రీలకు ఎంతగానో బాగుంది. మీరు చేసే వ్యాపార వ్యవహారాలు అద్భుతంగా రాణిస్తారు. క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో కష్టపడి వ్యాపారాన్ని ఒక దారిలోకి తీసుకొస్తారు. మీ యొక్క టీమ్ స్పిరిట్తో మంచి లాభాలను, ఫలితాలను అందించుకుంటారు. మీ వ్యక్తిగత భావాలను విమర్శించే వారి పట్ల శత్రుత్వం పెంచుకుంటారు. కోపాన్ని కొన్నిసార్లు అదుపులో పెట్టుకోలేరు. అలాగే సౌందర్య సాధక చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్ మొదలైన అలవాట్ల వల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఉన్నంతలో అందంగా కనిపించాలనుకుంటారు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. సహేతుకమైన దాన ధర్మాలు చేస్తారు. పెళ్లి ముందా, చదువు ముందా అనే సమస్య ఏర్పడుతుంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దల మాట వినరు.
అంతేకాకుండా చదువు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్లకి పెళ్లి చూపులో అందరికీ మీరు నచ్చుతారు గాని మీకు మాత్రం ఎవ్వరూ నచ్చరు. ఇదొక అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో కలిసి దీపారాధన చేయండి. ఈఎన్టీ సమస్యలు బాధించే అవకాశం ఉంది. ఒళ్లు బరువు తగ్గించుకుని నాజుగ్గా కనిపిస్తారు. తల్లిదండ్రుల సలహాలు లేనిదే ఏ పని చేయరు. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా సంతానం బాగుంటుంది. ఇంకా విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. తల్లి వైపు బంధువులకు కొంతకాలం అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మీ ఆత్మీయ వర్గం విదేశాలలో స్థిరపడతారు. మీకు అన్ని విధాలా అందుబాటులో ఉంటారు. చేతి వృత్తులు, అలంకార కేంద్రాలు, బ్యూటీ పార్లర్లు, డిజైనింగ్, వస్త్ర వ్యాపారం మొదలైనవి సానుకూల ఫలితాలను ఇస్తాయి. అవివాహితులైన స్త్రీలకి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ సామ్రాణి ధూపం వేయండి. వృత్తి ఉద్యోగ బాధ్యతల వల్ల న్యాయాన్ని, ధర్మాన్ని అనుసరించి ఇతరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేరు. అధికారం చేతుల్లో ఉన్నా సహాయం చేయడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నానా రకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, గ్రహబాధలు నశించడానికి సమయంలో త్రిశూల్ను ఉపయోగించండి. మానసికంగా సంతోషంగా ఉంటారు. పెద్దవాళ్లని ప్రేమగా చూస్తారు. సహోదర సహోదరి వర్గాన్ని కూడా ఎంతగానో ఆదరిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఇంకా పెళ్లి చేసుకోమని వేధిస్తున్న ఒక వ్యక్తి విషయంలో మాత్రం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కీలకమైన సమయంలో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. అయితే మీకు కూడా తెలియని ఒక విషయం ఏంటంటే ఈ జూన్ నెల నుంచి ఆగస్టులోపు మీకు పెళ్లి సంబంధమైతే ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి వివాహం పట్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ని కలిగి ఉండండి. మీ శత్రువర్గానికి మీరు తగిన విధంగా గుణపాఠం చెప్తారు. అవార్డులు, రివార్డులు మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తాయి. మొత్తం మీద ఈ జూన్ నుంచి ఆగస్టు నెల వరకు మీకు కొన్ని ఈ విధమైనటువంటి మిశ్రమ ఫలితాలున్నాయి. అయితే ఫైనాన్స్ చిట్టీల వ్యాపారం పెడితే మాత్రం దివాళా తీస్తారు. జాగ్రత్తగా ఉండాలి. క్రీడా రంగంలో మీ యొక్క ప్రతిభా పాఠవాలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ సమయంలో ప్రతిభ నిరూపించుకొని అవార్డులు దక్కించుకునేటటువంటి సమయంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా టీవీ ఇంకా చలనచిత్ర రంగంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమయంలో తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అలాగే శివపార్వతులు ఇద్దరినీ కూడా పూజిస్తే మంచిది. ఈ విధంగా వీరిని పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలో లాభాలు చేకూర్చే విధంగా, మీరు ముందుకు వెళ్లే విధంగా వారు సహాయం చేస్తారు. ముఖ్యంగా శివుని అనుగ్రహం లేనిదే ఏది కూడా చేయలేం కాబట్టి మీరు శివుని అనుగ్రహం కోసం ఈ సమయంలో కొన్ని రకాల పూజలు చేయండి. మీకు అన్ని రకాలుగానూ కలిసి వస్తుంది. మరి దీంతో పాటుగా ఈ తులారాశి వారు మానసికంగా, శారీరకంగా బలంగా ఉండేందుకు ప్రయత్నించండి. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.